కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం. 60% సిటీని సిమెంట్ రోడ్లతో నింపేస్తే నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రశ్నించారు హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ జనార్దన్ రెడ్డి. భూగర్భ జలాలను ఇష్టానుసారం లాగేస్తున్నాం. దాహార్తి తీరుస్తున్న జంట జలాశయాలకు కష్టం వచ్చిందన్నారు. ఇలాంటి సమయంలో వాటర్ బోర్డు ఏం చేయబోతోంది? ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది? అక్రమ కనెక్షన్లను ఎలా క్రమబద్ధీకరిస్తోంది? నిధుల సమీకరణ ఎలా? వాటర్ వేస్టేజ్ను ఎలా కంట్రోల్ చేయబోతోంది? ఈ విషయాలపై బోర్డు ఎండీ జనార్దన్ రెడ్డి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. వాటర్ సమస్య ప్రధానంగా మారింది. సిటీలో అసలు వాటర్ కూడా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. అసలు ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో? హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ బోర్డు ఎట్లాంటి ప్రయత్నం చేస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో వాటర్ బోర్డు ఎండీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? హైదరాబాద్ మొత్తం కూడా వాటర్ సమస్యతో అల్లాడుతున్న పరిస్థితి, ఎట్లాంటి చర్యలు చేపట్టబోతుంది వాటర్ బోర్డు? హైదరాబాద్లో ఈ 750 mm పడ్డ వర్షం అంతా కూడా కొంచెం ఒకసారి ఎక్కువ పడ్డా కూడా మొత్తం మళ్ళీ మూసి ద్వారా మనం కిందికి వదిలిపెట్టేస్తాం కృష్ణానది. సో ఒక్క చుక్క కూడా కంకణం కట్టుకున్నారు ప్రతి ఒక్క వ్యక్తి, సిటిజన్, ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్టారెంట్, కళ్యాణ మండపాలు, అన్ని ఫంక్షన్ హాల్స్ అందరు కూడా కంకణబద్దులై ఉన్నారనమాట. మాకు పడ్డటువంటి వర్షం ఒక్క చుక్క కూడా భూమిలోకి పోనివ్వము, అంతా దానం చేసేస్తామండి. సో మనం దానం చేసినప్పుడు మరి అపాత్ర దానం చేస్తే మన దగ్గర నీళ్ళు ఎక్కడి? కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనకు దేవుడు ఇచ్చినటువంటి నీళ్లను భూమిలోకి ఇంకిస్తలేం. కాబట్టి పైగా హైదరాబాద్ 3 లక్షలు ఉన్నది 30 లక్షలైంది, 90 లక్షలైంది, ఇప్పుడు కోటికి దగ్గరకు వస్తుంది. పాపులేషన్ పెరిగిపోయింది. ఉన్నటువంటి ఏరియాలో 40% రోడ్లు, మైదానాలు, ఓపెన్ ప్లేస్ ఉంటాయి అనుకో టౌన్లో. ఆ 40% మిగతా 60% ఎలాగో కాంక్రీటే. అక్కడ ఏం వర్షం ఉండదు. రూఫ్ మీద పడ్డటువంటి వర్షం కిందికి వస్తుంది. దాన్ని మనం రూఫ్ టాప్ వాటర్ని హార్వెస్ట్ చేస్తలేం. అట్లాగే రోడ్ల మీద పడ్డది, పార్కులలో పడ్డది, ఇదంతా కూడా అక్కడ వాటర్ హార్వెస్ట్ చేయడం లేదు, మనం ఏం ఎఫర్ట్స్ చేయడం లేదు. కాబట్టి వచ్చినటువంటి వర్షపాతాన్ని అంతా ఎఫెక్టివ్గా సంవత్సరం బయటికి పంపిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ కారు గడగడానికి, తోటలు పెంచుకోవడానికి, గార్డెన్కు, ఆవులను గడవడానికి, గేదెలను గడవడానికి, అన్నిటికీ మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేయడానికి ఇవన్నీ గ్రౌండ్ వాటర్ను తీసి అంతటా చాలా ప్లేస్లలో సిటీలో ఫస్ట్ థింగ్ గ్రౌండ్ వాటర్ లేకుండా పోయింది. 90 లక్షల నుంచి 1 కోటి పాపులేషన్ ఉందనుకో. ఇది చెన్నై ఔటర్ రింగ్ రోడ్ వడకు తీసుకుంటే కొన్ని గ్రామాలంతా కలిపి మనం ఇప్పుడు ఇస్తుంది 140 లీటర్లు పర్ హెడ్ లెక్కన వస్తుంది. అంటే సరిపోవాలి మామూలుగా గ్రౌండ్ వాటర్ కాకుండా. కానీ దాంట్లో 30% నాన్ రెవెన్యూ వాటర్ ఉంది. అంటే పైప్ లైన్ లీకేజ్ అనుకోండి, లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోండి, అంటే కనెక్షన్స్ అనుకోండి, ఏదో మొత్తం మీద. అంటే అది భారతదేశం మొత్తం మీద కూడా 35 నుంచి 40% మనం సోర్స్ దగ్గర తీసుకున్నటువంటి నీళ్లు ఇంటికి వచ్చే వరకు కొంత లాస్ ఉంటుంది. అది కొంత తగ్గించే ప్రయత్నం చేస్తాము. చాలా రోజులుగా ట్రయల్ రన్ జరిపిస్తున్నామని చెప్తున్నారు. అటు కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2 వాటర్ వస్తున్నాయి. ఫేజ్ 3కి సంబంధించి 45 MGD మాత్రమే ఇప్పటివరకు సిటీకి వచ్చాయి. అంటే మిగతా 45 MGD ఎప్పటిలోకి తీసుకొస్తారు? ట్రయల్ రన్ ఎప్పుడు జరగబోతుంది? కృష్ణాకు సంబంధించి మిగతా 45 MGDలు నెక్స్ట్ 1-2 monthsలో, అంటే 2 అంటే 1 కూడా చేయొచ్చు. ఇప్పుడు జంట జలాశయాలు కూడా డే స్టోరేజ్కి వచ్చాయి. అంటే రానున్న కాలంలో ఇంకా కూడా క్రైసిస్ పెరిగే అవకాశం ఉంది. దానికోసం ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు మనకు గోదావరి నుంచి వచ్చే 172 మిలియన్ గ్యాలన్స్ పర్ డే ఇస్ అన్ అడిషనాలిటీ హైదరాబాద్. జంట జలాశయాల నుంచి ఎంత వస్తుంది? లెస్ దెన్ 50 కదా. అట్లాగే మనం కృష్ణా నుంచి ఒక 45 మిలియన్ గ్యాలన్స్ తెచ్చుకుంటున్నాం. ప్రధానమైనటువంటి సమస్య ఈ 2 ఫస్ట్ ఫంక్షనల్ చేయించడం, వివిధ శాఖల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ సమన్వయం చేసి, అటు సెంట్రల్ గవర్నమెంట్, మిలిటరీ కొంత ఇబ్బంది ఉండింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది, రైల్వే డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈ శాఖలన్నీ సమన్వయం చేసి బాగా లాస్ట్ 1 month మిషన్ మోడ్లో అన్ని క్లియరెన్సెస్ అయిపోయినాయి. రాత్రి మగళ్ళు ఇప్పుడు పని చేస్తున్నాం. సో అతి త్వరలో మేబీ 1 or 2 monthsలో అది క్లియర్ అవుతుంది. వాటర్ మనకు జంట జలాశయాలలో ఎప్పుడైనా కూడా డిపెండబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ వర్షం మీద ఆధారపడే చేస్తున్నాయి. పెద్ద లాంగ్ కూడా లేదు మూసి. సార్ ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో 2 జంట జలాశయాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. పాసిబిలిటీ ఉందా సార్? అది స్టడీ చేస్తున్నాము. ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేస్తాము. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్లేసెస్ సూచించారు గూగుల్ మ్యాప్ మీద. వాటి లెవెల్స్, సూటబిలిటీ అవంతా ఫీజిబిలిటీ స్టడీ మేము ప్రిలిమినరీగా చేసాము. ఇటు చౌటుపల్లి దగ్గర, తర్వాత ఇక్కడ షామీర్పేట దగ్గర ఇట్ ఈస్ ఫీజిబుల్. అంటే భవిష్యత్తు ఇంకొక 20-30 ఏళ్ళ దృష్టిలో పెట్టుకొని నగరం విస్తరిస్తున్నందువల్ల, పాపులేషన్ పెరుగుతున్నందువల్ల వాళ్ళకు కూడా మనం వాటర్ ఏ విధంగా ఇవ్వాలనే ప్రణాళిక ఇప్పుడే చేయకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులే వస్తాయి.
ముందు చూపుతో ఎప్పుడైనా ఒక 30 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని చేద్దామని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ 2 జంట జలాశయాలతో పాటు అటు కృష్ణ ఇంకో 45 MGDలు ఇప్పుడు గోదావరి వాటర్ వస్తాయి. రిజర్వాయర్స్ కూడా అవసరం ఉంటుంది అదే రేంజ్ లో. రిజర్వాయర్ కూడా దాని స్కోప్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. రెండు చేసుకోవాలి అంతే. ఇప్పుడు దాదాపుగా మనకు హడ్కో లోన్ సూత్రప్రాయంగా అంగీకరించారు, 1700 కోట్లు. జిహెచ్ఎంసీ కోర్ ఏరియాలో ఇప్పుడు వాటర్ ఇస్తున్నాము, బట్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్ని కలిసినాయి కదా జిహెచ్ఎంసీలో, వాటికి పూర్తిగా మనకు నెట్వర్క్ కానీ జలాశయాలు రిజర్వాయర్స్ కానీ హౌస్ హోల్డ్ కనెక్షన్ దానికోసం ఎట్లాంటి చర్యలు చెప్పారు? దానికోసమే ఇప్పుడు దాదాపుగా హడ్కో నుంచి ఒక దాదాపు 1700 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకరించారు. దాంతో మేజర్గా రిజర్వాయర్స్ అండ్ ట్రంక్స్ మెయిన్ లైన్స్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. సార్ వాటర్ బోర్డు ప్రధానంగా హైదరాబాద్లో ఒక ప్రధాన సంస్థ. ఇది నష్టాల్లో ఉంది. ఇది నష్టాల నుంచి గట్టెక్కితే ఇంకా కూడా మెరుగైన సేవలు అందించడానికి వీలుంటుంది. దానికోసం మీరు చేసే ప్రయత్నం ఎట్లా ఉంది? మా ప్రయత్నాలు వాటర్ యూజర్ షుడ్ పే ఫర్ వాటర్. అందరు కూడా ఇప్పుడు కొంతమంది పే చేస్తున్నారు, కొంతమంది పే చేయట్లేదు. వాళ్ళకి నచ్చ చెప్తాము, కంటిన్యూస్గా పర్సూ చేస్తాము, పెనాల్టీ వేస్తాము అండ్ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకుంటాము. అది ఒకటి. రెండోది కొంత వాటర్ను కూడా ప్రజల సైడ్ నుంచి కన్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటే కొంత ఇది అవుతుంది. అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత వివిధ సంస్థలు మాకు చాలా బకాయిలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు 9వ తారీఖు నాడు చీఫ్ సెక్రటరీ దగ్గర మీటింగ్ ఉంది. వివిధ శాఖలు ప్రభుత్వ శాఖలే మాకు పే చేయాల్సింది. మరి ఎవరైనా పే చేయకపోతే వాటర్ ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ బోర్డుకు హెల్ప్ చేస్తుంది, చెన్నైలో అట్నే ఉంది. జిహెచ్ఎంసీలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ లో 25% ఇవ్వాలని ఉంది. అవును ఉంది, వాళ్ళతో పర్సూ చేస్తాము. అవును, అంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎవరో ఒకరు ఇవ్వకపోతే కేవలం మనం జీతాలు ఇచ్చి కరెంట్ బిల్ కట్టి పెన్షన్స్ ఇచ్చి ఇంతే మేము ఒక లైన్ కూడా వేయలేమనే పరిస్థితి ఉన్నప్పుడు మరి సహాయం అందాలి కదా. ఒకటి సెల్ఫ్ సస్టైనబుల్ కావాలి, అటు జిహెచ్ఎంసీ నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, వివిధ సంస్థల నుంచి కూడా రావాలి. బట్ ఓవరాల్గా వాటర్కి ఎప్పుడైనా సెల్ఫ్ సస్టైనబిలిటీ కూడా రావాలి. అంటే అక్రమ కనెక్షన్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు కూడా కొంతవరకు వాటర్ బోర్డు మీద భారమే. దీన్ని ఏం చేయబోతున్నారు? మేము ఇప్పుడు కంటిన్యూస్గా అంటే ఇంతమల్లి వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ కూడా ఇంకా అమల్లో ఉంది. ఓకే, దాని తర్వాత చాలా కంటిన్యూస్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మేము చూస్తున్నాము. సో ఈ నిరంతర నిఘా అండ్ మోటివేషన్ ద్వారా స్టాఫ్ను కూడా ఇప్పుడు కొంత గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసింది. చాలా పోస్టులు వేకెంట్, 140 మేనేజర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పిఎస్సి ద్వారా తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా మేబీ 1 or 2 monthsలో వాటిని నింపుకోవడం కూడా జరుగుతుంది. అన్ని రకాల ప్రయత్నం చేసి నంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇప్పుడు చూస్తే 8,45,000 మందికి మీటర్లు ఉన్నాయి. సరే, దాంట్లో కొన్ని అపాయింట్మెంట్కు బల్క్ ఇస్తాం కాబట్టి అంత కలిస్తే 10 లక్షలు అనుకో, ఇంకా చాలా స్కోప్ ఉంది. సరే, కొన్ని ప్రాంతాలకు వాటర్ కూడా మనం ఇవ్వలేకపోతున్నాము. ఇప్పుడు ఒక వాటర్లు ఇవ్వటమే కాకుండా అండ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేయటమే కాకుండా ఈజీ విధానాన్ని స్టాండర్డైజ్ చేసి ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ నెట్వర్క్ ఉందో పేదవాళ్ళకి ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మెప్మా కూడా పట్టణ పేదరిక సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కువ మంది పేదలకు కనెక్షన్స్ కూడా ఇచ్చేటట్టుగా చేస్తాము. దాని తర్వాత వాళ్ళు ప్రతి నెల కట్టే విధానాన్ని కూడా మెరుగుపరుస్తారు. సో మీరు చాలా జిల్లాలలో పనిచేశారు, సీనియర్ ఐఏఎస్ అధికారిగా కూడా పేరుంది. చాలా వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను పక్కాగా అమలు చేశారు. వాటర్ బోర్డుకు వచ్చిన తర్వాత మీరు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, తీసుకోబోయే నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఒకటి, సమన్వయాన్ని వివిధ శాఖలతో సమన్వయాన్ని పెంచాలి. అది గత నెలలో మీరు చూస్తారు. ఒక నెలలోనే దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు సెంట్రల్ మినిస్టర్తో, మిలిటరీ వాళ్ళతో పెండింగ్ ఉన్నటువంటి అంశం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో, ఇరిగేషన్. సో సమన్వయాన్ని పెంచాలి ఫస్ట్. తర్వాత టీమ్గా వర్క్ చేయాలి. తర్వాత కమ్యూనికేషన్ కూడా, మా సమాచార లోపం చాలా ఉంది. వాటర్ బోర్డుకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అందరూ వచ్చి వాటర్ కావాలంటే దరఖాస్తు పెడతారు. సో రెవెన్యూస్ గురించి ఇటు సిటిజన్స్కి కానీ మిగతా వాళ్ళకి కూడా అందరికీ పూర్తి సరైనటువంటి అవగాహన లేదు. సో వీటి రెవెన్యూస్ పెంచడాని మీద కూడా దృష్టి సారిస్తాను. అట్లాగే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏ రోజు ఏం చేస్తున్నాం అనేది పబ్లిక్ డొమైన్లో, కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఏ విధంగా ఒక సమస్యను గుర్తించడంలో అండ్ గుర్తించిన దాన్ని ట్రీట్ చేయడంలో, దాని తర్వాత దాన్ని కంప్లీట్ చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ఏ విధంగా పెంచాలనేది తీవ్రంగా ఆలోచిస్తున్నాం. సో ఫైనల్గా హైదరాబాద్ ప్రజలు ఎట్లా వ్యవహరించాలి వాటర్ పైన? ఎట్లాంటి మీరు ఇచ్చే సందేశం ఏంటి వాటర్ బోర్డు తరఫున? ఎట్లా ఉంటే భవిష్యత్తు తరాలకు నీటిని ఇంకా మెరుగ్గా అందించే? ఉదాహరణకు నేను వాటర్ బోర్డు ఎండీగా చార్జ్ తీసుకున్న రోజే 2-3 బకెట్లతో స్నానం చేసి 1 బకెట్తో చేస్తాను.
అందరినీ ఈ మెసేజ్ మిగతా వాళ్ళందరూ కూడా నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు కూడా పూర్తి అంటే టోటల్ సెన్సిటైజేషన్ లేదు. అంటే వాటర్కి ఇంత ప్రాబ్లం ఉందనేది బోర్డుకు వచ్చిన తర్వాత తెలిసింది. నాకు తెలిసినన్ని సమస్యలు బోర్డు ఎండిగా ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్. అంటే వాళ్ళకి ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, సమస్యలు చెప్తే ప్రతిస్పందిస్తారు. కానీ ఊరికనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు వాటర్ సేవ్ చేయండి, ఎనర్జీ సేవ్ చేయండి అంటే మేము పోలీస్ ఆఫీసర్ కాదు, వాళ్ళు ఏమో దొంగలు కాదు, అంతే కదా. ప్రజలు విజ్ఞానవంతులు, పైగా టౌన్లో ఉండేటువంటి వాళ్ళు చాలా మటుకు ఒక కుకింగ్కి స్నానానికి తప్ప మిగతా గార్డెనింగ్ ఉందనుకోండి, టాయిలెట్ ఫ్లష్ చాలా వాటర్ యూజ్ అవుతావు, 10 to 25 లీటర్స్ ఒకరొకరు యూజ్ చేస్తాం. దానికి అంత పరిశుద్ధమైనటువంటి ట్రీటెడ్ వాటర్ వాడాల్సినటువంటి అవసరం లేదు, అది వాడుతున్నాం. అంటే చాలా అంటే 186 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి టాయిలెట్లో పోసేసి మళ్ళీ మనం మలాన్ని దాన్ని ఒకటి చేసేసి మూసికి పంపించేస్తాం. అంటే ఎంత కష్టపడి సముద్రం నుంచి వచ్చినటువంటి మేఘాల ద్వారా వచ్చినటువంటి రెయిన్ని, వర్షాన్ని ఉపయోగించుకోవటం లేదు. అట్లాగే పైప్ లైన్ ద్వారా తెచ్చినటువంటి వాటర్ని కూడా మనం పూర్తిగా అందరం, లోపం అందరిలో ఉంది. బిగ్గెస్ట్ రూమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. చేయాల్సినటువంటి అవసరం మీ మీద, నా మీద, ప్రజల మీద, విద్యా సంస్థల మీద, విద్యార్థుల మీద, మహిళల మీద, అందరి మీద ఉంది. ఒక పెద్ద యాక్టివిటీ నిరంతరం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. అంటే వాటర్ సేవింగ్, వాటర్ కన్జర్వేషన్ అండ్ వాటర్ యూసేజ్ దీని మీద. సో దీంట్లో కేవలం బోర్డు ఉద్యోగులే కాకుండా ప్రజలు, బోర్డు మనది, ప్రజలందరిది అనేటువంటి భావన తీసుకొని వచ్చి వారి సహకారంతో, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ప్రజాప్రతినిధుల సహకారంతో కానీ, అండ్ పాత్రికేయుల సహకారంతో కానీ, యూత్ వెల్ఫేర్ కానీ, మహిళా గ్రూపుల ద్వారా కానీ అందరినీ ఇన్వాల్వ్ చేసి, సో స్టెప్ బై స్టెప్ విల్ యాడ్ వాల్యూ అనే నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడైతే సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అన్ని టౌన్లలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి వాటర్ మీద. వాటర్ చాలా ప్రధానమైనటువంటి వాటర్ అండ్ సివరేజ్. చాలామంది ఈ సివరేజ్ లైన్స్ లేక ఇప్పుడు ఈ సరౌండింగ్ మున్సిపాలిటీస్లలో కొంతమంది టాయిలెట్ ఉంది, దాన్ని డ్రైన్లో కలుపుతున్నారు, కొంతమంది సెప్టిక్ ట్యాంక్లో కలుపుతున్నారు. సో దట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ని సేవ్ చేసినప్పుడే భవిష్యత్ తరాలకు వాటర్ సమస్య లేకుండా ఉంటుందని ఎండి గారు అంటున్నారు. అట్లాగే త్వరలోనే గోదావరి, కృష్ణా వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజల నీటి అవసరాలను కూడా తీరుస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మోహన్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.